ఇదే సమాజంలో జీవిస్తూ అలాంటి మనస్తత్వం ఉన్న వారితోనే మెలుగుతూ అక్కడ ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాన్ని చూపేంత చొరవ కానీ జ్ఞానం అనాల్లో లేదో తెలియదు కానీ ఆ నిపుణత కానీ మీకు ఎట్లా వచ్చింది లేదా మీలాంటి వాళ్లకు? అంటే మా ఆర్గనైజేషన్స్లో ఒక థింకింగ్ ఉంటుంది. మొదటి నుంచి ఒక భౌతికవాద దృక్పథం, మార్క్సిస్ట్ దృక్పథంతో పనిచేస్తున్నాం కాబట్టి నా కుటుంబ వాతావరణం కూడా మా నాన్నగారు ఉద్యమాల్లో పనిచేయడం, మా ఇల్లు విప్లవోద్యమానికి కేంద్రం, అన్ని విప్లవ పార్టీలు అటు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ నుంచి జనశక్తి, తర్వాత చీలికి వచ్చిన న్యూ డెమోక్రసీ, ఇవన్నీ వీళ్ళందరు లీడర్లు మా ఇంటికి రావడం, చిన్నప్పటి నుంచి నాకు ఎక్స్పోజర్ ఉండడం, ఆ వాతావరణంలో పెరగడం, ఆ సాహిత్యం చదవడం, అవన్నీ మమ్మల్ని కూడా మా వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దడానికి ఆ ఎక్స్పోజర్ కానీ అనుభవం కానీ ఆ పుస్తక పఠనాలు కానీ ఆ స్టడీ సర్కిల్స్ కానీ మార్క్సిస్ట్ ఉద్యమాలు కానీ ఆ సాహిత్యం కానీ కొంత దోహదపడ్డాయి. దానికి తోడు ఆచరణ అప్పటి నుంచి కంటిన్యూటీ ఉంది. నేను ఫస్ట్ అరెస్ట్ 9th క్లాస్లో అయ్యాను కరీంనగర్లో. ఎందుకు? అప్పుడు చెన్నారెడ్డి కరీంనగర్ టౌన్ హాల్కి వస్తే మీటింగ్ పెడితే పీడిఎస్యు, ఆర్ఎస్యు, డిఎస్ఓ ప్రొటెస్ట్ చేశారు ఎమర్జెన్సీ తర్వాత. 78 నేను 10th 79 బ్యాచ్, 78 కరెక్ట్, 78లోనే 9thలో ఉన్నాను. సరే మళ్ళీ వదిలేశారు అప్పుడే, కానీ అట్లా. సో అప్పటి నుండి నా రాజకీయ ఆచరణ అదే, అప్పటి నుంచి అదే ఇప్పటి వరకు. మధ్యలో నేను ఎటు మారలేదు. ఏ పార్టీలు ఎన్ని ఆఫర్ చేసినా అట్లా ఉన్నారు, ఏ పదవులు ఆఫర్ చేసినా, రాజ్యసభలు, మహిళా కమిషన్ చైర్పర్సన్లు అంటూ నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఏ సన్మానాలు, సత్కారాలు, అవార్డులు స్వీకరించలేదు, వద్దన్నాను. సో చెప్పండి మీరు. అంటే చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిత్వం రూపొందింది అంటే నా సామాజిక వాతావరణం, నా చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణం, ముఖ్యంగా నా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా నాన్నగారు. ఆయన చాలా అద్భుతంగా సమాజాన్ని ప్రేమించేవాళ్ళు. ఆయన చాలా అద్భుతంగా చాలామంది, ఇప్పుడున్న గణపతి లేకపోతే కూర రాజన్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు అర్థం కాకపోతే మా నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు. అంత అవగాహన ఉన్నారు. చాలా గొప్ప ఓరియంటేషన్ ఉండేది మా నాన్నగారికి. ఉద్యోగ క్రాంతి పత్రిక ఎడిటర్గా కూడా ఉండేవాళ్ళు మా నాన్న. టీఎన్జిఓ సెక్రటరీగా కూడా చేశారు స్టేట్. అట్లా ఆయన నుంచి నాకు ఆ దృక్పథం అలవాటు పడింది. అట్లాగే నా చుట్టూ ఉన్న పార్టీ నేతలు వాళ్ళు కూడా కొంత ఈ ఆలోచన విధానం రూపొందడంలో ఉన్నారు. వీటన్నిటికీ మించి ఒక కన్విక్షన్తో మేము పనిచేసాం. అంటే ఇమీడియట్ రిజల్ట్స్ ఏమున్నాయి, ఇమీడియట్గా మనకి ఏం లాభం వచ్చింది, లేదా మనం కోరిన మార్పు ఇప్పుడే కనపడుతుందా లేదా, అటువంటి ఫ్రస్ట్రేషన్కి గురి కాకుండా ఒక నిబద్ధతతో పనిచేయడము, ఒక కన్విక్షన్. అంటే విషయం పట్ల, సమస్య పట్లే కాదు, ఆలోచన, సమాజం పట్ల, వ్యవస్థ దోపిడీ పట్ల, ఈ తారతమ్యాలు, వివక్షలు, అణిచివేతల పట్ల కూడా ఒక అవగాహన ఏర్పరచుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక కన్విక్షన్తో పనిచేయడం. ఆ కన్విక్షన్ తోటే ఉన్నాం. అంటే ఇక్కడ నాకు ఒకటి నిజ జీవితంలో ఉన్న ఒక అనుభవం. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తా అని బెదిరిస్తారు ఆ సమస్య తప్పించుకోవడానికి. పోలీసు వాళ్ళు వస్తే సమస్య పరిష్కారం అని అనుకుంటారు. అది చాలాసార్లు నిజం కూడా. అది గుంపు ఏమన్నా అయితే ఎవడన్నా కొట్టడానికి వస్తే, ఇంట్లో గొడవ అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, పోలీసులే చెప్తారు. అక్కడ పోలీసులు సేఫ్టీగా రక్షణకు వాడుకుంటారు, కానీ వాళ్ళ పట్ల సదాభిప్రాయం ఉండదు పబ్లిక్లో చాలామందికి. ఎట్ ద సేమ్ టైం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించేవారు లేరా, రారా అని అంటారు. మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే తిడతారు. ఎందుకు సమాజంలో ఈ భావన ఉన్నదంటారు? అంటే ఒకటి, ఈ సమాజం పితృస్వామిక భావజాలంతో నిండి ఉంది. అది అంత ఈజీగా పోయేది కాదు. ఎట్లా అంటే పక్కింట్లో పుట్టాలి, హీరోయిన్లైనా హీరోలైనా నాయకులైనా సమాజం కోసం పోరాడేవాళ్ళు, మనకు రక్షణ ఇచ్చేవాళ్ళు మన ఇంట్లో పుట్టద్దు, పక్కింట్లో పుట్టాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. ఎవరన్నా అయితే తారీఫ్ చేస్తారు. కానీ ఇప్పుడు నా అనుభవమే తీసుకోండి, ఎన్నో ఉద్యమాల్లో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యమం జరుగుతుంది, లేకపోతే రైతుల ఉద్యమం జరుగుతుంది, లేకపోతే పోడు భూముల ఉద్యమం జరుగుతుంది, సింగరేణి బొగ్గుగాని కార్మికుల ఉద్యమాలు జరుగుతాయి. వీటన్నిట్లలో మేము తన్నులు తిన్నోళ్ళమే, కేసులు పెట్టించుకున్న వాళ్ళమే. అప్పుడు ఎవరు కూడా వీళ్ళకి ఎందుకు ఏంది అని మాట్లాడిన వాళ్ళు గారు. అరే ఈ పోడు భూములు ఏమైనా ఉంటుంది, బొగ్గుగని కార్మికుల సమస్యల మీద ఉంటుందని విమర్శించిన వాళ్ళు అయితే నేను చూడలే. ఇవన్నీ వాళ్ళు మగవాళ్ళు కూడా. ఆయన అంటే బొగ్గుగని కార్మికులు ఎవరు ఉంటారు, మగవాళ్ళే ఉంటారు.
అది మొత్తం అసలు చచ్చేటట్టు ఒళ్ళు చితికిపోయేలాగా దెబ్బలు కూడా తిన్నాం. మా అత్తగారు అయితే ఆ మందులు వేసుకుంటూ రోజు పోలీసులు తిట్టేది, ఆయింట్మెంట్ పోసుకుంటాం, అంత దెబ్బలు పైనుంచి కింది దాకా. అట్లాంటి సందర్భాల్లో కూడా ఎవరికి రాని ప్రశ్నలు స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడితే, పురుషులని లేదా పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేకుండా కామెంట్లు చేస్తారు. అంటే చూడండి, అంటే నక్సలైట్లు గొప్ప వాళ్ళే, త్యాగమూర్తులే, లేకపోతే విప్లవోద్యమంలో చేసేవాళ్ళు మంచిగా పనిచేస్తారు, గ్రేట్ అనుకున్న వాళ్ళు కూడా అది విమెన్, వాళ్ళ ఇంట్లో ఉమెన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, పొరపాటున వాళ్ళు మా దగ్గరకు వచ్చింది అనుకోండి, భరించలేరు. అట్లాగే ఫైట్ అగైన్స్ పేట్రియార్కి అంత ఈజీ కాదు, కనిపించినంత సులభం కాదు. పేట్రియార్కి అదే నేను చెప్పా, సమాజంలో జరిగే అన్ని రకాల రుగ్మతల మీద పోరాడడాన్ని అంగీకరించిన వాళ్ళు, లైక్ స్టేట్ రిప్రెషన్ ఉంది, దాన్ని మనం ప్రశ్నిస్తే హీరోయిన్లో మొత్తం ఆపరేషన్ కగార్ని కానీ, లేకపోతే ఆపరేషన్ కగార్ లాంటి దాన్ని ప్రశ్నిస్తే ఎందుకు అని అననోళ్ళు కూడా ఒక పితృస్వామ్యాన్ని ప్రశ్నిస్తే ఎందుకు అంటారు. అంటే అంత యాక్సెప్టబిలిటీ టువర్డ్స్, అంటే యాక్సెప్టబిలిటీ పితృస్వామ్యం పట్ల ఉంది, దానిని ప్రశ్నించడం పట్ల అంత వ్యతిరేకత ఉంది. అదంతా కూడా మా మీద రిజల్ట్ అవుతుంది, అదంతా మా మీద కూడా చూపిస్తారు. మేము ఎదుర్కొన్నాం, ఎంత ఎదుర్కొన్నాం. కానీ మీరు అన్నట్లు ఒక కన్సిస్టెన్సీతో మాత్రమే మేము చాలా వరకు చేంజ్ లేదంటే ఉంది చాలా. అంటే ఎట్లా అంటే, ఒక ఉదాహరణకి నేను 85లో మహిళా ఉద్యమ బాధ్యతలు తీసుకున్నాక 86, 87, 88 ఈ అప్పుడు 498 అంటారు, ఇప్పుడు దాన్ని డైల్యూట్ చేసినారు. ఆ చట్టం ఉంది, అప్పుడే వచ్చింది కొత్తగా. దుర్వినియోగం కూడా జరిగింది, గమనించాలి అది కూడా మనం. దుర్వినియోగం జరిగింది కాదనట్లే, కానీ దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు? పోలీసులే. ఇప్పుడు ఏ చట్టమైనా సద్వినియోగం చేయాలంటే దాంట్లో పోలీసులు కొంత వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది. ఎవరు చేస్తారు? నిజంగా బాధితులు దుర్వినియోగం చేయరు. నిజంగా బాధితులకి చట్టం రక్షణ పొందడమే కష్టం. కానీ అసలైన బాధితులు కాని వాళ్ళు, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, బాగా మనీ ఇవ్వగలిగిన వాళ్ళు దాన్ని బాగా యూజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ యూజ్ చేసుకోగలిగారు అనర్హులు అంటే దుర్వినియోగం. యూజ్ చేసుకోలేకపోతున్నారు అసలైన బాధితులు అంటే అది కూడా దుర్వినియోగమే. నేను ఒక మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడిన కారణంగా, పోరాటాలు చేసిన కారణంగా మహిళలకు చట్టాలు రావడం, సమాజంలో కొంత పాజిటివ్ థింకింగ్ కూడా వచ్చింది మహిళల విషయంలో కనబడుతున్నది. 1980ల నాటికి తెలుగు సినిమాలో, తెలుగు సాహిత్యంలో కోడళ్లను కిరోసిన్ పోసి దగ్ధం చేయడాలు, సిలిండర్ లీక్ చేసి చంపేయడాలు, ఇవన్నీ జరిగినాయి. దీపం బొడ్డులు పడి చచ్చిపోతారు, ఇది మనకు 90ల వరకు ఈ వాతావరణం ఉన్నది. ఇవాళ అది మారింది. అత్త కోడలు కలిసి మాట్లాడుకుంటున్నారు, సినిమా చూస్తున్నారు, కలిసి వంటలు చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, భార్యాభర్తలు వంటలు తోముకుంటున్నారు, వంటలు చేస్తున్నారు, ఇవన్నీ మారింది కదా. బహుశా ఇలాంటి మార్పును మీలాంటి వాళ్ళు గమనిస్తున్నారా? మార్పు వచ్చింది, ఆ మార్పు వెనుక కృషి కూడా చాలా ఉంది. అదే ఎట్లా అంటే, అది నేను చెప్పిన 86, 85, 87 వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. ఫోన్లు చేసి మాట్లాడే సీన్ మాకు అప్పుడు లేదు. ఒకవేళ ఫోన్ చేసి పలానా డౌరీ డెత్ అండి అంటే, మీరు ఫోన్లు చేస్తే చెప్పాలి, అప్పుడంతా ల్యాండ్ లైన్లే, మీరు ఫోన్లు చేస్తే చెప్పాలనా, రండి పోలీస్ స్టేషన్కి అనేవాళ్ళు. పోయినాక వచ్చిండ్రు కదా, ఈ ఛాయ్ తాగిపోండి, మీకేంది చెప్పేది, ఎస్ఆర్ నగర్లో ఒక సిఏ మీకేంది, ఎందుకు చెప్పాలా, మీరెవరు మా పై అధికారులా, మీకేం చెప్పాలా, ఎందుకు చెప్పాలా అని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మేము మళ్ళీ పై అధికారి దగ్గర పోయి తీసుకున్నాం. అట్లాంటివి ఎన్నో, అంటే మా అనుభవాలు అలాంటి. ఒక పోలీస్ స్టేషన్లో అయితే సత్తయ్య అని మీకు తెలిసాం, గులాం రసూలు ఎన్కౌంటర్ దాంట్లో ఉన్నాడు. ఆ సిఏ అయితే తిరుపతి నుంచి లడ్డు తెచ్చి ఉన్నట్టుంది, అప్పుడు ఎవరో ఇచ్చిండ్రో ఏమో, వచ్చిండ్రు మీరు ఆడోళ్ళు లడ్డు తీసుకుని తిరుపతి ప్రసాదం తీసుకుని పోండి, మీకెందుకు, మహిళా సంఘాలు అయితే ఏంది, మీరు ఏమైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, మీరు ప్యారలల్ పోలీసా, మీకు ఎందుకు చెప్పాలా అన్నాడు. అలాంటిది 90sకి వచ్చే వరకు మేము ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానాలు చెప్పారు. మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి